హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనతో ఉన్నారు కన్సల్టెంట్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఒలివా కాస్మెటిక్ సర్జరీ సెంటర్ నుండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ఏమైనా సమస్యలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా మందికి ఇప్పుడు చిన్న ఏజ్ లోనే బాల్ హెడ్ అనేది చూస్తున్నామండి. అవునండి. అసలు ఈ బట్టతల రావడానికి రీజన్ ఏంటండి? బట్టతల రావడానికి ప్రధానమైనటువంటి కారణము జెనెటిక్ అండి. అంటే పేరెంట్స్లో కానీ, గ్రాండ్ పేరెంట్స్లో కానీ, మేనమామల్లో కానీ ఈ బట్టతల కానీ ఉన్నట్లయితే సో హెయిర్ ఊడిపోయి బట్టతలు రావడానికి అవకాశం ఉంటుంది. 80-90% మందిలో ఇదే ప్రధానమైనటువంటి కారణము. ఇది కాకుండా వేరే ఇతర కారణాలు చాలా ఉన్నాయండి. సపోజ్ టీలోజన్ ఎఫ్లూవియం అంటామండి. అంటే సీరియస్గా ఏదైనా ఆరోగ్యానికి సమస్య వచ్చినప్పుడు ఇలా హెయిర్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా హెయిర్ ఊడిపోతుంది. బయోటిన్ అని, విటమిన్ B12 అని ఇట్లాగా విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఊడిపోతుంది. మరికొంతమంది విటమిన్ ఏ ట్యాబ్లెట్స్ కంటికి మంచిదని చెప్పి ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో విటమిన్ ఏ ఎక్కువైనా కూడా హెయిర్ ఊడిపోయే అవకాశం ఉంటుందండి. సో ఇవి కాకుండా కొన్ని సైకలాజికల్ కండిషన్స్, ట్రైకోటిల్లోమానియా అంటారు. అంటే ఏమీ తోచనప్పుడు, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నప్పుడు హెయిర్ పట్టుకొని పిక్కుతూ ఉంటారండి. ఇది ఒక సైకలాజికల్ కండిషన్. దీన్ని ట్రైకోటిల్లోమానియా అంటారు. దీనివల్ల కూడా హెయిర్ ఊడిపోయి బట్టతల వచ్చే అవకాశం ఉంటుందండి. అలా ఇప్పుడు ఫీమేల్స్లో తీసుకున్నట్లయితే సో ఫీమేల్స్లో కూడా జెనెటిక్ కారణాలే ముఖ్యమైనటువంటి అండి. ఇవి కాకుండా మన ఇండియాలో ముఖ్యమైన కారణాలు రక్తహీనత మరియు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండి. సో ఈ రక్తహీనత ఉన్నా కూడా హెయిర్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెయిర్ ఊడిపోయే అవకాశం ఉంటుందండి. సో ఇవే కాకుండా కొన్ని ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ అంటాము. అంటే ఎలోపీషియా ఏరియేటియా అని ఒకటి ఉంటుంది. ఇందులో ప్యాచీగా హెయిర్ ఊడిపోతూ ఉంటుందండి. ఇవే కాకుండా సికాట్రికల్ ఎలోపీషియా అని అంటాము. హెయిర్ ఊడిపోయి ఆ రీజన్లో ఒక స్కార్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుందండి. సో ఇంతే కాకుండా ఒక్కొక్కసారి సర్జరీస్, తలలో స్కాల్ప్లో సర్జరీస్ అయినా కూడా సర్జరీ జరిగిన చోట హెయిర్ ఊడిపోయే అవకాశం ఉంటుందండి. ఇలా అనేక కారణాలు ఉంటాయండి హెయిర్ ఊడిపోవటానికి, బట్టతల రావడానికి. ఓకే అండి. నిజాంపేట నుండి రమణి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి రమణి గారు. రమణి గారు, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. ఒకే ఏజ్ వచ్చిన తర్వాత అంటే 30+లో ఉన్నప్పుడు బట్టతల అనేది చూస్తున్నాం. కానీ ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే 17-18 ఇయర్స్కి చాలా మందికి హెయిర్ ఫాలింగ్ వచ్చేసి బట్టతల వచ్చేస్తుంది. ఏంటి రీజన్ అంటారు మరి? సో ఇంతకుముందు అనుకున్నట్లుగా ప్రధానమైనటువంటి కారణము జెనెటిక్ లేదంటే హెరిడిటరీ కారణమేనండి. సో దీనికి తోడు మరికొన్ని కారణాలు, ఇందాక చెప్పిన కారణాల్లో ఏవైనా యాడ్ అయినట్లయితే సో ఎర్లీ ఏజ్లో హెయిర్ ఊడిపోవటానికి అవకాశం ఉంటుందండి. ఇప్పటి ప్రెసెంట్ లైఫ్లో చాలా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దీనివలన హెరిడిటరీ రీజన్ ఉండి సో అదే స్ట్రెస్ కానివ్వండి, వేరే ఇతర కారణాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే సో హెయిర్ ఎర్లీ ఏజ్ నుంచి ఊడిపోతూ ఉండటానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి. ఇప్పుడు మీరు చెప్పారు జెనెటికల్గా బట్టతలు వచ్చే అవకాశం ఉంది అని. సో ఒకరికి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కంపల్సరిగా మేబీ రావచ్చు అని. అవునండి. సో రాకుండా ముందుగానే ఎలాంటి ప్రివెంట్స్ తీసుకోవడానికి మందులు ఏమైనా ఉన్నాయండి? హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అంటే ఆ హెయిర్ ఫాల్ తగ్గించడానికి మందులు ఉన్నాయండి. సో డెర్మటాలజిస్ట్ని కానీ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానీ కన్సల్ట్ చేసినట్లయితే ఇనీషియల్గా ఇందాక మనం అనుకున్నటువంటి అనేక కారణాలని ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదర్ క్లినికల్ ఎగ్జామినేషన్తో కానీ లేదంటే బ్లడ్ టెస్ట్తో కానీ. సో ఆ కారణాలన్నింటినీ ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత సో ఇది హెరిడిటరీ వల్లనే వచ్చింది అనుకున్నప్పుడు సో ఈ మెడిసిన్స్ బాగా పనిచేస్తాయండి. అలా కాదు, స్పెసిఫిక్గా ఒక కారణం ఏమైనా ఉన్నట్లయితే ఆ కారణాన్ని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ మినాక్సిడిల్ అని, ఎంఎన్ఎక్సిల్ అని, తర్వాత ఫినాస్ట్రైడ్ అని, సబాల్ ఎక్స్ట్రాక్ట్ అని ఇలా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయండి. సో ఆ కండిషన్ని బట్టి, పేషెంట్ని బట్టి ఈ మెడిసిన్స్ ఇస్తూ ఉంటామండి. ఓకే అండి. కర్నూలు నుండి మనోహర్ తేజ్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి మనోహర్ తేజ గారు. తేజ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా ఏజ్ 20 అండి. తేజ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
నా పేరు మనోహర్ తేజ్ అండి. మనోహర్ గారు చెప్పండి. నా ఏజ్ 20. ఓకే మా ఫ్యామిలీలో ఎవరికి బాల్ హెడ్ అనేది ఎవరికి లేదు. ఓకే మా డాడీ సైడ్ ఎవరు లేదు, మా మమ్మీ వాళ్ళ ఫాదర్ సైడ్ మా మేనమా వాళ్ళకి ఎవరికి లేదు. ఓకే కానీ నాకు ఫేస్ సర్జరీ అంటే కింది జా ఉంటుంది కదా, ఏమండి కింది జా లోయర్ జా లోయర్ జా అంటే లోయర్ జా అండి. లోయర్ జా చెప్పండి. అది ఆపరేషన్ జరిగిందండి, నాకు సర్జరీ జరిగింది. ఓకే అది బ్యాక్ జరిపించాను, ఫ్రంట్ ఉంటే నాకు బ్యాక్ జరిపించాను. దాని తర్వాత నుంచి అది జరిగిన తర్వాత నుంచి ఒక 2 months వరకు హెయిర్ పూర్తి పోయింది. తర్వాత రాను పూర్తి అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే ఇప్పుడు అదే లైట్ ఉందండి. ఓకే పూర్తి రాలిపోతుంది. ఇందాక అనుకున్న కండిషన్స్లో టీలోజన్ ఎఫ్లూయియం అని ఒక కండిషన్ చెప్పానండి. సో హెల్త్కి ఆరోగ్యానికి సీరియస్గా ఏమైనా ప్రాబ్లం అయినట్లయితే, అంటే మీరు లోవర్ జా సర్జరీ జరిగింది అంటున్నారు. సో ఈ సర్జరీ జరిగినప్పుడు మీరు అన్ని రకరకాల మెడిసిన్స్ వాడి ఉంటారు. సో సర్జరీ అనేది ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్ అండి. సో అది జరిగినప్పుడు ఈ హెయిర్ ఫాల్ అవటం మొదలవుతుందండి. సో ఇది కొన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుంది. దీన్ని టీలోజన్ ఎఫ్లూవియం అంటారు. సపోజ్ మీకు విటమిన్ డెఫిషియన్స్ కానీ లేదంటే ఇంకా అతర కారణాలు ఏమీ లేకపోయినట్లయితే, సో మినాక్సిల్ లాంటివి కానీ వాడినట్లయితే మెడిసిన్స్ మీకు హెయిర్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ దాన్ని అలాగే డిలే చేసి వదిలేసినట్లయితే కొన్ని రోజులకి నున్నగా అయిపోతుంది. ఆ తర్వాత హెయిర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుందండి. తర్వాత ఓన్లీ ఛాయిస్ సర్జికల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకటే ఛాయిస్ అండి. దానివల్ల మీరు త్వరగా డెర్మటాలజిస్ట్ని కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానీ కన్సల్ట్ చేసి మెడిసిన్స్ తీసుకున్నట్లయితే మంచి రెస్పాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ కోదాడు నుండి శ్రీనివాసరావు గారండి. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ మా ఏజ్ 50 years మేడం. డాక్టర్ గారు శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. మా ఏజ్ 50 years. ఓకే అయితే మా ఫాదర్ కి బట్టతలే. ఓకే అయితే మాకు బట్టతలే వచ్చిందండి. ఓకే అది కొద్దిగా కంట్రోల్ చేయడానికి ఏమన్నా మందులు ఏమన్నా వాడుకోవచ్చా, లేకపోతే వంశపార్యంగా వస్తూనే ఉంటా? ఓకే మీకు బట్టతల అంటే పూర్తిగా నున్నగా అయిపోయినట్లయితే ఏ విధమైన మెడిసిన్స్ పనిచేయవండి. ఆహా. సో రీసెంట్గా కానీ మీకు లాస్ట్ 6 months 1 yearలో కానీ హెయిర్ ఒకసారిగా ఎక్కువగా ఊడిపోయి ఉన్నట్లయితే ఈ మెడిసిన్స్ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చాలా రోజులు అయిపోయి మొత్తం స్మూత్గా నున్నగా అయిపోయి ఉంటే మాత్రం ఏ మెడిసిన్స్ పనిచేయవండి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం అండి. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మీకు తల వెనక కానీ హెయిర్ ఉన్నట్లయితే దాన్ని ఫ్రంట్ పార్ట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. అలా కాకుండా వెనక కూడా బట్టతలే ఉందనుకోండి, పూర్తిగా నున్నగా అయిపోయి ఉన్నట్లయితే బాడీ హెయిర్ని సో తలలో పెట్టొచ్చండి. ఈ బాడీ హెయిర్ ద్వారా బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా తలలో వెంట్రుకలు మొలిపించవచ్చండి. నెక్స్ట్ రవిబాబు గారండి. నమస్తే అండి రవిబాబు గారు. రవిబాబు గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి ప్లీజ్. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. కాల్ డిస్కనెక్ట్ అయిందండి. నెక్స్ట్ తిరుపతి నుండి శంకర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శంకర్ గారు. నమస్తే అండి శంకర్ గారు. సార్ ఇప్పుడు మా ఫాదర్ కి బాల్ హెడ్ ఉంది. ఓకే. అంటే మాకు ఉంది సార్, అది వచ్చింది. నా ఏజ్ 28 years. ఓకే. బాగా లాస్ అయింది సార్ హెయిర్. ఓకే. ఇప్పుడు హెయిర్ ప్లాంటేషన్ చేసుకుంటాను అనుకుంటా. ఇప్పుడు లాంగ్ హెయిర్ ప్లాంటేషన్ అంటే ఏంటి సార్ అది? ఓకే. లాంగ్ హెయిర్ ఏదో పెడతారంట. లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సల్మాన్ ఖాన్ వాళ్ళు వీళ్ళు చేసుకుంటారంట. కాదండి, అది కాదండి. మామూలుగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఈజీగా ఉండటం కోసము సో 2 to 3 mm ఆఫ్ హెయిర్ స్కిన్ పైన ఉంచి మిగతా అంతా కూడా ట్రిమ్ చేసి సో చేస్తామండి. కొంతమంది లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా షార్ట్ హెయిర్ చేసినా కూడా ముందు 15 days to 1 monthలో ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ అంతా కూడా పడిపోతుందండి. రూట్స్ చర్మంలో ఉంటాయి. సో ఈ పైన చర్మం పైన ఉన్నటువంటి హెయిర్ పడిపోతుంది. సో 4వ నెల నుంచి మళ్ళీ ఈ రూట్స్ హెయిర్ ఇవ్వటం మొదలవుతుందండి. సో ప్రతి నెల కూడా ఒక 10 నుంచి 15% వరకు హెయిర్ వస్తూ ఈ రూట్స్ హెయిర్ ఇస్తూ ఉంటాయండి. సో మీకు ఫైనల్ రిజల్ట్ చూడటానికి ఇంచుమించుగా 9 నెలల నుంచి 1 సంవత్సరం పట్టొచ్చండి.
కొంతమంది ఏమడుగుతారంటే, సార్ మేము 1 సంవత్సరం తర్వాత ఎలా ఉంటామో ఇప్పుడే చూడాలని ఉంది, అందువల్ల మాకు పొడవుగా ఉన్న హెయిర్ పెట్టొచ్చా అని అడుగుతారండి. సో ఒక 5 నుంచి 10 సెంటీమీటర్స్ సైజు ఉండే లాంగ్ ఉన్నటువంటి హెయిర్ని ట్రిమ్ చేయకుండా అలాగే ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చండి. అలా ట్రాన్స్ప్లాంట్ చేసినట్లయితే మీరు సంవత్సరం తర్వాత మీకు ఎలా హెయిర్ వస్తుంది, మీరు ఎలా ఉంటారనేది ఇమీడియట్గా తెలుస్తుంది. అంతేగాని అది తప్పించి వేరే విధమైనటువంటి బెనిఫిట్ ఏమీ లేదండి. సో ఇది లాంగ్ హెయిర్ అయినా షార్ట్ హెయిర్ అయినా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 15 రోజుల నుంచి 1 నెల రోజుల్లో మొత్తం పడిపోయి 4వ నెల నుంచి మళ్ళీ రావటం మొదలవుతుందండి. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుండి సందీప్ గారు. నమస్తే అండి సందీప్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ యాక్చువల్గా 3 years బ్యాక్ యాక్చువల్గా నేను మా ఇంట్లో ఫంక్షన్ అప్పుడు మా అక్క కూతురు పుట్టినప్పుడు హెయిర్ షేవ్ చేసుకున్నాను. అప్పటి నుంచి నా వెంట్రుకలు పోయాయి. ఇంకొకటి ఏంటంటే మా ఫాదర్ కి మా ఫాదర్ కి బట్టతల ఉంది, మా తాతయ్యకి కూడా అదే బట్టతల ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్గా టాబ్లెట్ వాడితే నాకు హెయిర్ వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఒకటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలా? మీకు ఎన్ని రోజులు అయిందండి హెయిర్ ఊడిపోయి? 3 years అవుతుంది సార్. 3 years అయింది అంటే మెడిసిన్స్ వల్ల ఉపయోగం తక్కువ ఉంటుందండి. ఉపయోగం ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే డైరెక్ట్గా చేయించుకోవడం మంచిదండి. ఓకే అండి, నెక్స్ట్ సూర్యాపేట నుండి అరుణ గారు. నమస్తే అండి అరుణ గారు. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అరుణ గారు నమస్తే, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. 15 years నుంచి నాకు హెడేక్ ఉందండి. ఓకే. ఎప్పుడు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఈయన వేసుకుంటానండి. ఓకే. అయితే హెయిర్ ఫాలింగ్ అప్పుడప్పుడు వస్తుండేది, మళ్ళీ మంచి గ్రోత్ ఉండేదండి. ఓకే. వైట్ హెయిర్ ఎప్పుడో అయిందండి, ఒక 6-7 years నుంచి వైట్ హెయిర్ అండి, హెన్నా అది వాడుతుంటా. ఓకే. ఒక 6-7 months నుంచి బాగా హెయిర్ ఫాలింగ్ అండి. ఇంకా అసలు ఎంతంటే 3/4 అయిపోయిందండి. ఓకే. ఎట్లా ఏమన్నా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే హాస్పిటల్ ఎట్లండి, మాకు ఎట్లా? ఇక్కడ మాది జూబ్లీ హిల్స్లో ఆలివా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ కాస్మెటిక్ సర్జరీ సెంటర్ అని ఉందండి. సో దానికి కాంటాక్ట్ చేసి ఫోన్ నెంబర్ 44757575 దీన్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు అడ్రస్ మరియు అపాయింట్మెంట్ ఇస్తారండి. నెక్స్ట్ హైదరాబాద్ నుండి పవన్ గారండి. నమస్తే అండి పవన్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి పవన్ గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మీరు మీ వెనకాల చూపిస్తున్నారు, ఫిగర్ చూపిస్తున్నారు కదా, నా హెయిర్ కూడా అదే టైపు ఊడిపోయాయండి. సైడ్ లో ఎక్కువ ఉన్నాయి, మిడిల్ లో తక్కువ ఉందండి. ఓకే. నాకు ఇప్పుడు 32 years అండి. ఓకే. దానికోసమే కాల్ చేశానండి. కాకపోతే ఒక చిన్న డౌట్ ఏంటంటే, చాలా ఇప్పుడు నాదేంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను ఈ హెయిర్ ప్లాంటేషన్ కోసము వెళ్ళలేకపోతున్నాను. ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే, చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు బట్టలు ఉన్నా కూడా వారు హెయిర్ ప్లాంటేషన్ ఎందుకు చేయించుకోవట్లేదు, దీనివల్ల అంటే వాళ్ళకి ఫలితం ఉంటుందా లేదా అనే డౌట్ తో కాల్ చేస్తున్నాండి. ఓకే. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల తప్పనిసరిగా ఫలితం ఉంటుందండి. హలో, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. మీరు అడిగారు బ్యాక్లో స్లైడ్ చూపించినట్లుగా మీకు కూడా ఉంటుంది అని చెప్పేసి. సో వాళ్ళకి తప్పనిసరిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తోటి ఉపయోగం ఉంటుంది. మీరు ఇంకోటి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అని అంటూ ఉన్నారు. సో చాలా సెంటర్స్ ఉన్నాయండి. ఒక్కొక్క సెంటర్లో 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో కొన్ని ఈ టెక్నిక్ల వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో మీ ఫైనాన్స్ కండిషన్ని బట్టి సెంటర్ని చూస్ చేసుకొని మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల తప్పనిసరిగా ఉపయోగం ఉంటుంది. నేను ఇందాక ఒక కాలర్కి చెప్పినట్లుగా చేయించుకున్న తర్వాత 15 రోజుల నుంచి 1 నెల లోపల హెయిర్ పడిపోతుంది, కానీ రూట్స్ అన్నీ ఉంటాయండి. మీకు ఫైనల్ రిజల్ట్ తెలియటానికి 1 సంవత్సరం వరకు వెయిట్ చేయవలసి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.